మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందాం అనుకున్నట్లయితే అస్సలు తీసుకోకండి. ఈ 3 విషయాలు తెలిస్తే మాత్రమే తీసుకోండి. ఐ థింక్ వాటో వాట్. ఫస్ట్ వన్, రూమ్ రెంట్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ డాక్యుమెంట్ లో రూమ్ రెంట్ లిమిట్ అన్నది రోజుకి 2000 అని చెప్పి మెన్షన్ చేసింది. కానీ మీరు రోజుకి 4000 రెంట్ ఉన్న రూమ్ ని తీసుకున్నారు. అలా చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీ రూమ్ రెంట్ కి 50% మాత్రమే భరిస్తున్నట్లు. ఇలా రూమ్ రెంట్ లిమిట్ 50% భరిస్తుంది కనుక హోల్ క్లెయిమ్ 50% మాత్రమే ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. ఏ కంపెనీ అయితే ఎక్కువ లిమిట్ ని ఆఫర్ చేస్తుందో ఆ కంపెనీలో మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. సెకండ్ వన్, కోపే. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ డాక్యుమెంట్ లో కోపే అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ 80-20 అని చెప్పి మెన్షన్ చేసింది. అంటే మనం కనుక క్లెయిమ్ కి అప్లై చేస్తే దాంట్లో 80% మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ఇస్తుంది. రిమైనింగ్ 20% మనమే భరించాలి. సో కోపే ఆప్షన్ లేని పాలసీని మాత్రమే తీసుకోండి. ఇంకా థర్డ్ వన్, కన్జ్యూమబుల్ చార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ చేశారు. సో ఆపరేషన్ చేస్తే సిలైన్లు, ఇంజెక్షన్లు, గ్లౌజులు ఇవన్నీ వాడతారు కదా, వాటినే కన్జ్యూమబుల్స్ అంటాం. ఏ కంపెనీ అయితే దీనికి కూడా కవరేజ్ ఇస్తుందో ఆ కంపెనీలో మాత్రమే పాలసీ తీసుకోండి. మీరు అడగొచ్చు, చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి, అన్ని కంపెనీస్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఎలా చెక్ చేసుకోవాలి? సింపుల్, ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చారండి. క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. 51 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి. ఈ వెబ్సైట్ లో పాలసీ తీసుకుంటే 25% వరకు డిస్కౌంట్ మీకైతే వస్తుంది. అండ్ 30-minute క్లెయిమ్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే లింక్ ఛానల్ ప్రొఫైల్ ఇచ్చే చెక్ చేసుకోండి.